హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఎవరన్నా కాదన్నా విద్యార్థి దశ నుండి తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాలపైన వేసుకొని నడిపించినటువంటి సిద్ధాంతకర్త ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. 1952లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిగా వరంగల్లో జరిగినటువంటి ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆనాడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదంతో ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. 1954లో ఎస్ఆర్సి వచ్చింది. జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ వస్తే ఆ కమిషన్ ముందు ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వినిపించినటువంటి డిగ్రీ విద్యార్థి నాయకుడు అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. అవసరమైతే అడుక్కోనైనా బతుకుతాం కానీ ఈ ఆంధ్ర వాళ్ళతో బతుకం, మా ప్రత్యేక తెలంగాణ మాకు కావాలి అని ఆనాడే జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ ముందు ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వినిపించిన విద్యార్థి నాయకుడు ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం జరుగుతున్న తరుణంలో వరంగల్లోని సికేఎం కళాశాల ప్రిన్సిపాల్గా సికేఎం చంద్రకాంతయ్య మెమోరియల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పాల్గొని అనేక మంది యువకులకు ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. 1996 నుండి 2011 వరకు తన జీవితం మొత్తాన్ని అణువణువు క్షణక్షణం కూడా తెలంగాణ కోసం ధారపోసినటువంటి తెలంగాణ జాతిపిత ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఏం చేసిండు ప్రొఫెసర్ జయశంకర్ సార్? యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. ఎవరికి వాడే ఉద్యమం చేసుకుంటే మనం ఎప్పటికి కూడా తెలంగాణ సాధించలేము. ఆనాడు 1969 తెలంగాణ ఉద్యమం మనము నీరుగారిపోవడానికి కారణం, ఆ ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచివేయడానికి కారణం మనమంతా సంఘటితంగా లేకపోవడమే, మనమందరం ఐక్యంగా లేకపోవడమే. మనమందరం ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పి ఆనాడే 28 సంఘాలను ఏకం చేసి తెలంగాణ ఐక్య వేదికకు ప్రాణం పోసినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. అందుకని ఏమంటాం, తెలంగాణ చెరువు తీరు మన జయశంకర్ సారు, అలుగు దుంకి పారు పదునైన మాట చూడు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి ఎగిసే ఆ పాల పిట్టలల్లా. అట్లా జయశంకర్ సార్ ఒక ఊరికి చెరువెట్లను తెలంగాణ ఊట ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణలోని 28 సంఘాలను ఏకం చేసి 1997లోనే తెలంగాణ ఐక్య వేదికకు ప్రాణం పోసింది ఎవరంటే జయశంకర్ సార్. ఈ తెలంగాణ ఐక్య వేదిక ఆధ్వర్యంలోనే 3 సిద్ధాంతాలు తీసుకొచ్చాను కాబట్టి జయశంకర్ సార్ ఏమన్నారు, తెలంగాణ సిద్ధాంతకర్త అన్నారు. ఏమిచ్చిండు జయశంకర్ సార్ తెలంగాణ కోసం? తెలంగాణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో 28 సంఘాలను ఏకం చేసిందన్న. తెలంగాణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో 28 సంఘాలను ఏకం చేసి 3 సిద్ధాంతాలు తీసుకొచ్చిండు. నంబర్ 1 తెలంగాణ భావ ప్రచారం. ఎందుకోసం కావాలి తెలంగాణ? ఎవరి కోసం కావాలి తెలంగాణ? అవునా, తెలంగాణ మన ఆత్మగౌరవం కోసం. అవునా, 224 సంవత్సరాలు పరిపాలించినటువంటి నిజాంలు మనల్ని ఆర్థికంగా దోచుకున్నారేమో కానీ మనల్ని ఎక్కడ కూడా సంస్కృతి పరంగా దోచుకోలేదు.
ఎప్పుడైతే 1956 నుండి దాదాపు 50 సంవత్సరాల పాటు మనతో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు మన సాహిత్యం పైన, మన భాష, యాస, కట్టు, బొట్టు, బోనం, బతుకమ్మ సంస్కృతి పైన దాడి చేశారు. కాబట్టి మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఈ భావ ప్రచారం జరగాలని చెప్పేసి మొట్టమొదటి సిద్ధాంతం ఇచ్చింది. ఆ తర్వాత ఆందోళన కార్యక్రమాలు, తెలంగాణ కోసం ఏం జరగాల? ఆందోళన కార్యక్రమాలు జరగాల. చిట్ట చివరి ప్రక్రియ ఏంటది? రాజకీయ ప్రక్రియ అన్నాడు. ఇది జయశంకర్ సార్ ఇచ్చినటువంటి సిద్ధాంతాలు. తెలంగాణ భావ ప్రచారం, ఆందోళన కార్యక్రమాలు, రాజకీయ ప్రక్రియ. తెలంగాణ భావ ప్రచారం, ఆందోళన కార్యక్రమాలు, రాజకీయ ప్రక్రియ అనే 3 సిద్ధాంతాలను తీసుకొచ్చి తెలంగాణలో భావ ప్రచారంలో భాగంగా అమెరికాలోని న్యూయార్క్ వెళ్ళింది. అమెరికాలోని న్యూయార్క్ వెళ్ళి అక్కడ 1999లో 1999లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంని ఏర్పాటు చేసింది. దేన్ని స్థాపించింది? తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేసి ఉద్యమంలో నేను ఒక బిందువును మాత్రమే, తను ఏ పదవిని తీసుకోకుండా తెలంగాణ రాష్ట్రమే మన ఏకైక లక్ష్యం అని చెప్పి ఆనాడు ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి మధుకే రెడ్డిని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షునిగా నియమించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపైన, నీటి అన్యాయాలపైన, నిధులపైన, ఉద్యోగాలపైన ప్రచారం చేయడానికి అనేక సభలను, సదస్సులను ఏర్పాటు చేసినందుకు అక్కడ ప్రజల్లో చైతన్యం వచ్చింది. తెలంగాణలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేక సభలను ఏర్పాటు చేసింది. ఆ సభల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు. ఆ ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు నీళ్లు, నిధులు, నియామకాలని నినాదంతో అనేక సభలను ఏర్పాటు చేసి మలిదశ ఉద్యమంలో ప్రజల్ని చైతన్యం తీసుకొచ్చారు. అందుకనే 96లోన లొల్లి పెట్టినోళ్ళు, ఆంధ్ర పాలకుల గల్లబట్టినోళ్ళు, ఓరుగల్లు సూర్యపేట పోరే లేచే, భువనగిరి యుద్ధ భేరై మోగితే అన్నాడు. అనేక సభలు ఏర్పాటు చేయడానికి వీళ్ళు కారణమయ్యారు. అంతేకాకుండా అవునా ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, బియ్యాల జనార్దన్ లాంటి వాళ్ళు అనేక మంది మేధావులను ఏకం చేశారు. ఆ సిద్ధాంతకర్త ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాలోజీ కలములు, దాశరథి ఫలములు, జయశంకరు సారు, జనార్దను సారు, బుద్ధిజీవులంతా ఏకంగా చేసితే. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరిని ఏకం చేసుకొని కలుపుకొని పోదాం, ఐక్యంగా పోరాటం చేద్దాం, తెలంగాణ కోసం ఐక్య వేదికను ఏర్పాటు చేసి ఐక్యంగా పోదాం అనే సిద్ధాంతంతో పనిచేసాను. ఆ రాజకీయ ప్రక్రియలో భాగంగా 2001లో టిఆర్ఎస్ సిద్ధాంతానికి ప్రాణం పోసింది. అవునా కేసీఆర్ను, కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఉద్యమంలోకి తీసుకొచ్చి 2001లో టిఆర్ఎస్ పార్టీకి ప్రాణం పోసింది ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాబట్టి జయశంకర్ సార్ని తెలంగాణ సిద్ధాంతకర్త అన్నాం, తెలంగాణ జాతి పిత అని చెప్పేసి అన్నాం. 2009లో ఇదే జయశంకర్ సార్ 2009లో తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి యూపీఏ ప్రభుత్వం గద్దె ఎట్లయితే తన్నుకపోతుందో అట్లా తన్నుకోపోయింది. అప్పుడు జయశంకర్ సార్ మళ్ళీ ఆనాడు ఎట్లయితే 28 సంఘాలను ఏకం చేసిందో మళ్ళీ దశలో 6 రాజకీయ పార్టీలను ఏకం చేసిండు. 6 రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి తెలంగాణ రాజకీయ ఐకాసా, తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి అనేక సంఘాలను కూడా జేఏసీలో కీలక పాత్ర పోషించినాయి. 1969లో కేవలం పిడికిల మంది ఉద్యమం చేశారు. ఎవరు వాళ్ళు? ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, రాజకీయ నాయకులు. కానీ జయశంకర్ సార్ 2009లో ఏర్పాటు చేసినటువంటి 6 రాజకీయ పార్టీలతో ఏర్పడ్డటువంటి జేఏసీ రకరకాల జేఏసీలుగా ఏర్పడ్డది. రాష్ట్ర జేఏసీ, తెలంగాణ జేఏసీ, జిల్లా జేఏసీ, మండల జేఏసీ, గ్రామ జేఏసీ, వార్డు జేఏసీ, కుల సంఘాల జేఏసీ, ప్రజా సంఘాల జేఏసీ, విద్యార్థుల జేఏసీ, మేధావుల జేఏసీ, కళాకారుల జేఏసీ, రచయితల జేఏసీ, లెక్చరర్ల జేఏసీ, టీచర్ల జేఏసీ, అడ్వకేట్ల జేఏసీ, విద్యుత్ సంఘాల జేఏసీ, న్యాయవాదుల జేఏసీ, మహిళా సంఘాల జేఏసీ, సెటిలర్స్ జేఏసీ, ఇలా రకరకాల ప్రైవేట్ ఉద్యోగుల సంఘాల జేఏసీ, నెటిజన్స్ ఫోరం, రీసెర్చ్ స్కాలర్స్ ఫోరం, తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ ఫోరం, ఇట్లా రకరకాల జేఏసీలను ఏర్పడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే కంకణం కట్టుకొని
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పనిచేసినాయి. దానికి స్ఫూర్తి నింపినటువంటి ప్రదాత ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆ జయశంకర్ సార్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే, ఆ జయశంకర్ సార్ ఇచ్చినటువంటి సిద్ధాంతంతోనే తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భవించింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఎప్పటికి కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్కి రుణపడి ఉంటుంది. మనం ఎంత చేసినా జయశంకర్ సార్ రుణాన్ని తీర్చుకోలేం. కాబట్టి తెలంగాణ సిద్ధాంతకర్తగా, తెలంగాణ జాతిపితగా ఎవరిని పేర్కొంటున్నాం? ప్రొఫెసర్ జయశంకర్ సార్ని పేర్కొంటున్నాం. కష్టపడండి. విష్ యు గుడ్ లక్. థ్యాంక్ యూ.